ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గర తుళ్లూరులో 21 ఎకరాల్లో 500 పడకల నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన పనులు నిన్ననే జరిగినాయి. భూమి పూజ అన్నీ కూడా బాలకృష్ణ గారు, ఎందుకంటే ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఆయన ఉన్నాడు బాలకృష్ణ గారు. ఆయన ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఇది మంచి శుభవార్తే. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి భార్య బసవతారకం గారి పేరు మీదుగా జూబ్లీ హిల్స్లో క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు కూడా దాంట్లో ఉన్నారు. అందరూ కూడా దాన్ని మంచి పేరుంది నందమూరి బసవతారకం హాస్పిటల్కి. మరి అందరూ హైదరాబాద్ రాలేరు కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా మరి గత ప్రభుత్వంలో వైసీపీ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళా కూటమి వచ్చిన తర్వాత 21 ఎకరాలు కేటాయించారు అక్కడ. దాదాపు 750 కోట్లతో 500 పడకల హాస్పిటల్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అది రూపాంతరం చెందడం అనేది అందరూ హర్షిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ 750 కోట్లతో అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో క్యాన్సర్ హాస్పిటల్ అమరావతికి రావటం, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అటు బాలకృష్ణ గారిని, తర్వాత పురంధేశ్వరి గారిని, భువనేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నారు. ఇది కావాలి, బేసిక్ నీడ్స్ కావాలి. ఇన్స్టిట్యూట్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, తర్వాత హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, హోటల్ ఇండస్ట్రీ కావాలి, రియల్ ఎస్టేట్ బాగుండాలి. అన్నీ బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ దినదిన ప్రవర్ధమానం వెలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 7,000 మంది డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. తర్వాత జంగిల్ క్లియరెన్స్గా 90 కోట్లు ఖర్చు అయింది. రాజధాని పనులు శరవేగంగా రూపాంతరం చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అమరావతి రాజధాని ఆకాంక్ష రోజు రోజుకి ప్రబలింది. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం కూడా పూర్తవుతూ ఉన్నది. ఒకవైపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇంకోవైపు సింగపూర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడ ఇంటర్నేషనల్గా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ గ్రామీణ అభివృద్ధిలో 23 ప్లేస్లు ఉన్నదాన్ని 3 ప్లేస్లోకి తీసుకొచ్చారంటే దాన్ని బట్టి అందరూ కూడా కలెక్టివ్గా వెళ్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో యాజ్ ఏ సీఎం, డిప్యూటీ సీఎం ముందుకెళ్తున్నారు. ఇంకోవైపు బాలకృష్ణ గారు నిన్న నందమూరి బసవతారక హాస్పిటల్కి మొత్తం చైర్మన్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అమరావతిలో కూడా కొత్తది 500 పడకల ఆసుపత్రి 750 కోట్లతో నిన్న భూమి పూజ జరగటం, ఇది శుభవార్తగా మనం చూడాలి. ఇప్పుడు హైదరాబాద్ అందరూ రావాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దున్న రాష్ట్రాలు ఒరిస్సా కావచ్చు, అటు కావచ్చు, మిగతా సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, అటువంటి వాళ్ళు కూడా ఏపీకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎయిమ్స్ ఉంది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకంటే రోజు రోజు క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక వరంగా చూడవచ్చు అన్నమాట. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గర తుళ్లూరులో 21 ఎకరాల్లో 500 పడకల నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన పనులు నిన్ననే జరిగినాయి. భూమి పూజ అన్నీ కూడా బాలకృష్ణ గారు, ఎందుకంటే ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఆయన ఉన్నాడు బాలకృష్ణ గారు. ఆయన ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఇది మంచి శుభవార్తే. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి భార్య బసవతారకం గారి పేరు మీదుగా జూబ్లీ హిల్స్లో క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు కూడా దాంట్లో ఉన్నారు. అందరూ కూడా దాన్ని మంచి పేరుంది నందమూరి బసవతారకం హాస్పిటల్కి. మరి అందరూ హైదరాబాద్ రాలేరు కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా మరి గత ప్రభుత్వంలో వైసీపీ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళా కూటమి వచ్చిన తర్వాత 21 ఎకరాలు కేటాయించారు అక్కడ. దాదాపు 750 కోట్లతో 500 పడకల హాస్పిటల్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అది రూపాంతరం చెందడం అనేది అందరూ హర్షిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ 750 కోట్లతో అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో క్యాన్సర్ హాస్పిటల్ అమరావతికి రావటం, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అటు బాలకృష్ణ గారిని, తర్వాత పురంధేశ్వరి గారిని, భువనేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నారు. ఇది కావాలి, బేసిక్ నీడ్స్ కావాలి. ఇన్స్టిట్యూట్స్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, తర్వాత హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, హోటల్ ఇండస్ట్రీ కావాలి, రియల్ ఎస్టేట్ బాగుండాలి. అన్నీ బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ దినదిన ప్రవర్ధమానం వెలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 7,000 మంది డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. తర్వాత జంగిల్ క్లియరెన్స్గా 90 కోట్లు ఖర్చు అయింది. రాజధాని పనులు శరవేగంగా రూపాంతరం చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అమరావతి రాజధాని ఆకాంక్ష రోజు రోజుకి ప్రబలింది. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం కూడా పూర్తవుతూ ఉన్నది. ఒకవైపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇంకోవైపు సింగపూర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడ ఇంటర్నేషనల్గా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ గ్రామీణ అభివృద్ధిలో 23 ప్లేస్లు ఉన్నదాన్ని 3 ప్లేస్లోకి తీసుకొచ్చారంటే దాన్ని బట్టి అందరూ కూడా కలెక్టివ్గా వెళ్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో యాజ్ ఏ సీఎం, డిప్యూటీ సీఎం ముందుకెళ్తున్నారు. ఇంకోవైపు బాలకృష్ణ గారు నిన్న నందమూరి బసవతారక హాస్పిటల్కి మొత్తం చైర్మన్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అమరావతిలో కూడా కొత్తది 500 పడకల ఆసుపత్రి 750 కోట్లతో నిన్న భూమి పూజ జరగటం, ఇది శుభవార్తగా మనం చూడాలి.
ఇప్పుడు హైదరాబాద్ అందరూ రావాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దున్న రాష్ట్రాలు ఒరిస్సా కావచ్చు, అటు కావచ్చు, మిగతా సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్ అటువంటి వాళ్ళు కూడా ఏపీకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎయిమ్స్ ఉంది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకంటే రోజు రోజు క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఒక వరంగా చూడవచ్చన్నమాట. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గర తుళ్ళూరులో 21 ఎకరాల్లో 500 పడకల నందమూరి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన పనులు నిన్ననే జరిగినాయి. భూమి పూజ అన్నీ కూడా బాలకృష్ణ గారు, ఎందుకంటే ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్గా ఆయన ఉన్నాడు బాలకృష్ణ గారు. ఆయన ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఇది మంచి శుభవార్తే. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి భార్య బసవ తారకం గారి పేరు మీదుగా జూబ్లీ హిల్స్లో క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు కూడా దాంట్లో ఉన్నారు. అందరూ కూడా దాన్ని మంచి పేరుంది నందమూరి బసవ తారకం హాస్పిటల్కి. మరి అందరూ హైదరాబాద్ రాలేరు కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా మరి గత ప్రభుత్వంలో వైసీపీ అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళా కూటమి వచ్చిన తర్వాత 21 ఎకరాలు కేటాయించారు అక్కడ. దాదాపు 750 కోట్లతో 500 పడకల హాస్పిటల్, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అది రూపాంతరం చెందడం అనేది అందరూ హర్షిస్తున్నారు. ఏదేమైనా కానీ ఈ 750 కోట్లతో అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో క్యాన్సర్ హాస్పిటల్ అమరావతికి రావటం, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అటు బాలకృష్ణ గారిని, తర్వాత పురంధేశ్వరి గారిని, భువనేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తున్నారు. ఇది కావాలి. బేసిక్ నీడ్స్ కావాలి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, తర్వాత హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి, హోటల్ ఇండస్ట్రీ కావాలి, రియల్ ఎస్టేట్ బాగుండాలి. అన్నీ బాగుంటేనే ఆంధ్రప్రదేశ్ దినదిన ప్రవర్ధమానం వెలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 7,000 మంది డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. తర్వాత జంగిల్ క్లియరెన్స్గా 90 కోట్లు ఖర్చు అయింది. రాజధాని పనులు శరవేగంగా రూపాంతరం చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అమరావతి రాజధాని ఆకాంక్ష రోజు రోజుకి ప్రబలింది. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం కూడా పూర్తవుతూ ఉన్నది. ఒకవైపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు సింగపూర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడ ఇంటర్నేషనల్గా పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ గ్రామీణ అభివృద్ధిలో 23 ప్లేస్లో ఉన్నదాన్ని 3వ ప్లేస్లోకి తీసుకొచ్చారంటే దాన్ని బట్టి అందరూ కూడా కలెక్టివ్గా వెళ్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో యాజ్ ఏ సీఎం, డిప్యూటీ సీఎం ముందుకెళ్తున్నారు. ఇంకోవైపు బాలకృష్ణ గారు నిన్న నందమూరి బసవ తారక హాస్పిటల్కి మొత్తం చైర్మన్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అమరావతిలో కూడా కొత్తది 500 పడకల ఆసుపత్రి 750 కోట్లతో నిన్న భూమి పూజ జరగటం ఇది శుభవార్తగా మనం చూడాలి. ఇప్పుడు హైదరాబాద్ అందరూ రావాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దున్న రాష్ట్రాలు ఒరిస్సా కావచ్చు, అటు కావచ్చు, మిగతా సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్ అటువంటి వాళ్ళు కూడా ఏపీకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎయిమ్స్ ఉంది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకంటే రోజు రోజు క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక వరంగా చూడవచ్చన్నమాట.